వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ విషయంలో వారి యొక్క పెద్దరికాన్ని మర్చిపోయి ఏదో క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట. ఎవరు వాళ్ళు? ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు? మీరు సంతోషంగా ఉండడం చూడలేక క్రియేట్ చేయాలి అనుకున్నారంట. మీకు తెలుసా ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీకు న్యాయం జరుగుతుందని కొంతమంది గ్రూప్గా ఒక కుట్ర చేశారు. ఏంటా కుట్ర? ఏమైంది? ఆ కుట్రలో ఎవరెవరు ఉన్నారు? 420s అందరూ కలిసి ఒక గ్రూప్ ప్లాన్ చేశారంటండి. ఈ విషయంలో ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో పెద్దరికని మర్చిపోయి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ఎస్, క్లియర్గా డివైన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇందులో. మీకు అమ్మవారు ఏదైతే ఉన్నారో వాళ్ళు మీ దాకా రాకుండా మీ యొక్క టైంని ఆపకుండా కాపాడారు. వారి ఈశాస్యం ఎక్కడి దాకా వచ్చింది అంటే మీరు చేస్తున్న పనిని ఆపేద్దాం అనే దాకా వచ్చేసింది. మీరు ఇంక జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకుంది జరగలేదండి. క్లియర్గా అనుకుంది జరగలేదు. కొలాబరేషన్ చేద్దాం అనుకున్నారంట. వేరే వాళ్ళతో చేతులు కలిపి మీ మీద కుట్ర చేద్దాం అనుకున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేసి హోమ్లో ఇద్దరు మీద సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి భవిష్యత్తు గురించి కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నారు, అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇంక ఇలాగే వెళ్ళేస్తే వీళ్ళు రెగ్యులర్గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, ఏదేమైనా సరే ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ వాళ్ళు చేస్తున్న ఏదైతే మీ మర్యాద తీయాలి అని వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీ యొక్క పనిని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది, మీ యొక్క పట్టుదలని ఇంకా పెంచుతుంది. వారికైతే మీరు వెళ్తున్న దారిని ఆపడానికి కానీ మిమ్మల్ని మీ పరువు తీయడానికి కానీ దారి లేదండి. రిలాక్స్ చేసేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసి మొత్తానికి వాళ్ళ పని ఆగిపోయేలా చేయాలి, వాళ్ళకి నీరసం వచ్చేలా అయినా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మొత్తానికి మీరు ముందుకు వెళ్ళకూడదు జీవితంలో అని చెప్పి మీ వెనుకుండే గోతులు తవ్వారంట. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, అప్పుడు ఒంట్లో బాగోకపోతే వాళ్ళు ఏ పని చేసుకోలేరు, ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకున్నారంట. ఈ విధంగా చేయమని చెప్పి ఒక ఓల్డ్ పర్సన్కి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి. డబ్బులు పోగొట్టుకున్నారు, వాళ్ళు అనుకుని జరగలేదు. ఎందుకంటే డివైన్ పని చేయనివ్వలేదు అది ఏది కూడా. క్లియర్గా వారి లైఫ్లో ఏదైతే ఉండాలో అది లేకుండా చేసుకున్నారు. మీకు మర్యాద లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ మర్యాద కోల్పోయారు. మీరు నిలబడ్డారు అని చెప్పి ఏదో రకంగా అవకాశంగా తీసుకోవాలి, మిమ్మల్ని అవకాశంగా తీసుకొని క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట. బట్ వాళ్ళకి అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశాలే లేవు, ఏ రకంగా కూడా లేవండి. అందుకని గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఓకేనా? కావాలని వాళ్ళు ఏదో ఒక మాటని లేదా ఏదో ఒకటి క్రియేట్ చేసి మీకు నచ్చని పని చేసి మీ చేత మాట అనిపించి దాన్ని తిరిగేసి మాట మార్చేసి 333 సెలబ్రేషన్ చేసుకుంటున్నారని ఆపలేక వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇండైరెక్ట్గా ఇవి పనిచేయలేదు. అందుకని చెప్పి డైరెక్ట్గా మీతో వాళ్ళు పోట్లాడదామని అనుకుంటున్నారంట, గొడవకి దిగుదాం అనుకుంటున్నారంట. గొడవలో ఏదో ఒకటి చేసి గొడవలో అయిపోయిందని చెప్పి సైడ్ అయిపోవచ్చు, అన్నిటి నుంచి తప్పుకోవచ్చు, బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు అని అనుకున్నారంట. క్రియేట్ చేయాలని వాళ్ళే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. ఇంక ఇలా కుదరట్లేదు, నేను ఇండైరెక్ట్గా ఏం చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి. బట్ డైరెక్ట్గా కూడా మిమ్మల్ని మీరు చేస్తున్న పనికి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించిన కనీసం మీరు పట్టించుకోవట్లేదు. ఆ రకంగా కూడా వారికి అవకాశం లేదండి. ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేసింది, వాళ్ళు కావాలని చెప్పి మీతో గొడవ దిగడానికి ప్రయత్నిస్తున్నారు, మీ టైం వేస్ట్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. మీరు ముందుకెళ్తుంటే చూడలేక అసూయతో ఉన్నారు అన్న సంగతి మీకు తెలిసిపోయింది. అందుకని వేగంగా స్ట్రాంగ్గా ఏడిపించాలి అని అనుకున్నారంట. కావాలనే మీ మీద ఎగురుదామని అనుకున్నారంట. మీరు పని చేసేసుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఎస్, చాలా రకాలుగా ట్రై చేశారంట. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంట, వేరే వాళ్ళని అడుగుతున్నారంట మీరు చేస్తున్న పని గురించి, మీరు నేర్చుకుంటున్న దాని గురించి అడుగుతున్నారంట, మీరు ఏం చేయాలనుకున్న దాని గురించి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారంట.
క్లియర్గా హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పథకాన్ని కొట్టి పడేశారండి. ఇండైరెక్ట్గా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, స్పిరిచువల్గా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అసలు బాధ పెట్టడానికి ఛాన్సే లేదండి, పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్, మీరైతే బ్యాలెన్స్ విషయంలో, మనీ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ అండి. మీ సిబ్లింగ్స్ లైఫ్లో కూడా జస్టిస్ కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకున్న విషయంలో వాళ్ళు ఏమీ క్రియేట్ చేయలేరండి, ఏమీ క్రియేట్ చేయలేరు. మనీ రొటేషన్ అనేది కన్ఫామ్గా అవుతుందన్నమా. ఆ టైంకి డబ్బులు ఖచ్చితంగా దొరికి తీరుతాయండి, అడ్జస్ట్ అయిపోతాయి, ఎలాగోకలాగా ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మనీ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, క్లియర్గా అవసరం లేదండి, వచ్చేస్తాయి ఆ టైంకి. ఓకేనా, మీరు ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రజెంట్ టైం కాదు, ఇప్పుడు టైం కాదండి. ఓకేనా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. అండ్ అవకాశం ఉంది, మీరు చేస్తున్న పనిలో స్టెబిలిటీకి అవకాశం ఉంది, హ్యాపీ ఎండింగ్కి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ మనీ అయితే ఖచ్చితంగా మిగులుతాయి. ఓకేనా, ఖచ్చితంగా మిగులుతాయండి, అసలు మిస్ అవ్వదు. మీ యొక్క ఐడియా ఏదైతే ఉందో అది మిస్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? నమ్మకం ఉంచండి. ఓకేనా, మీరు నమ్మితే ఖచ్చితంగా జరగనంటూ ఏది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ప్రస్తుతం అయితే రైట్ టైం కాదండి, అండ్ కొన్ని వారాలలోనే మీకు క్లారిటీ వస్తుందని ఏంజల్ చెప్తున్నారు. దేనికి రైట్ టైం కాదు ఏంజల్, దేనికి రైట్ టైం కాదు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడానికి కానీ కార్మిక్స్కి ఇది రైట్ టైం కాదండి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం ప్రయత్నాలు చేసినా ఫలించవు, క్లియర్గా ఫలించవండి. ఓకేనా, అండ్ ఇది మీ గుడ్ కర్మ టైం, అండ్ మీరు చేసి తీరుతారు. ఓకేనా, ఇప్పుడు మీ జోలికి వచ్చినా, మీరు చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నించినా వాళ్ళ పని అయిపోయినట్టే. అండ్ మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది, ఏం చేయాలి, ఏది కరెక్ట్, ఎలా చేస్తే బాగుంటుంది. మొత్తం మీ సోల్ అనేది మీరు చేయాలనుకున్న పనికి ప్రిపేర్డ్గా ఉంది. ఓకేనా, యు ఆర్ రెడీ ఫర్ డూయింగ్ ద థింగ్స్. మీరు ఏదైతే చేయాలని చాలా రోజులుగా అనుకుని వాయిదాలు వేసి కుదరక మీకు బాగా నచ్చిన పని ఏదైతే మానేశారో చేయడానికి ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడు మీ యొక్క ఎనర్జీని, టైంని దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. డబ్బులు ఎక్కువగా వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఆల్రెడీ మీరు ఏదో చేస్తున్నారు అని చెప్పారు ఏంజల్స్. అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి టైం ఇది కాదండి, బట్ ఉన్న వాటిని డెవలప్ చేసుకోవడానికి అండ్ కొత్తవి దాని ద్వారా కొత్త కొత్త మార్గాలని ఎక్స్ప్లోర్ చేయడానికి, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, అంటే మార్కెటింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ మీ యొక్క ఎనర్జీలో మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఇది కరెక్ట్ టైం. ఓకేనా, సో మీ యొక్క ఎనర్జీని మీరు ఎలా యూజ్ చేస్తున్నారని చూడండి. చేస్తున్న పనిలోనే న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది ఖచ్చితం. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా, కోర్స్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ మీకు కలెక్షన్స్ అలాగే షాప్ లింక్ బయోలో ఇచ్చానండి, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.